ఆపద్బంధవ అనాథరక్షక వైకుంఠవాస దీనబంధవ ఈ దుర్మార్గుడైన దుశ్శాసనుడు రాజే పోవేట తరుముకుంటూ వస్తున్నాడే నన్ను ఆదరించు వారెవరన్నా వచ్చినాడు కదాదే ఏడున్నదంట ఎక్కడ ఉండొచ్చు పంచాలి పిగిలేరులు ఏమైనా ఉండొచ్చా పిగిలేరులా పిగిలేరు కదా పీలేరు పీలేరులు ఏమైనా ఎప్పుడు పీలేరు పిగిలేరులు ఏమైనా ఉండొచ్చా పీలేరు కాదురా పీలేరులో ఉండొచ్చా అంటున్నావా కాదా ಯಾವ ద్రౌపది పీలేరు నీకు చెప్పిందా అవును చెప్పినారు ఇంకేడుందంటున్నా నీకు దండం పెట్టేస్తాను ఏడు అంటున్నాను నన్ను అడిగితే నేను అడుగుతున్నాయి ఓయ్ ఎక్కడ ఉండిపోతున్నావు శ్యామలో కొట్టిపోయినా ఏమైనా కొనుక్కుంటుందా శ్యామైన కొట్టిపోయినా పైన కొనుక్కుంటుందా ఎండాకాలం కదా ఉండి చెప్పేది ఎండాకాలం కదా దానికి చల్లగా పైన ఉంటుందని పైన ఏమైనా కొనుక్కుంటుంది అనేసి ద్రౌపదమ్మ అతను గాలి లేక శ్యామైన పైన పెట్టుకుందా ఆ ద్రౌపది ఎట్టుండేనంటున్నావా అద్దాల మేడలో ఉండవచ్చు అవునా అద్దాల మేడలో ఉండొచ్చుంటున్నావా అద్దాల మేడలో అన్నా వీరబంధవా సర్వేశ్వరా అమ్మ నమ్మున్న బిడ్డ
అన్నా శ్రీనివాస వైకుంఠవాస మా అన్నగారైనటువంటి దుర్యోధన చక్రవర్తి చెప్పిన మాట ప్రకారమా ఎచ్చోటనే సరే చరమాత్రముల మధ్య చిత్ర సభామర్శనం ద్రౌపదిని ఎచ్చోటంలో వచ్చిన పోయి అద్దాల మేడలో ఉడివే లేదా మూడు అడవిలో ఊర్లో ఉంటుందా ఎక్కడ ఉండవచ్చు అనుకున్నా చిత్తూరులో ఏమైనా ఉంటుందా చిత్తూరులోనా చిత్తూరులో ఏం చేస్తాను రాణివాస కాంత బస్ స్టాండ్ లో ఏమైనా కొనుక్కుంటుందని కదా నువ్వేమైనా కొనుక్కుంటావు కరవాళ్ళ మేసి ఏమైనా బస్ స్టాండ్ లో కొనుక్కుంటున్నావు బురుగుల మేసి చోట ఉండవచ్చు రాణివాసంలో ఉండవచ్చు శమాసలస్గా బలుకుతుంది చరమాత్రంలో రాణివాసం మొత్తాలు పరిచి మన చిత్ర సభామణి తీసుకెళ్తా అన్నా తీర బంధవా హలో అలా చలపుట బిడ్డియా చలపుట బిడ్డియా కట్టుల లోపల తిప్పును రొప్పుత రొప్పుని వల్ల రొప్పుత రాణివాస కాంతన్నావు రాణివాసంలో కూడా లేదు ద్రౌపది చోట ఉండవచ్చును లీవ్ లో ఉండా ఎవరైనా తీసుకున్నా లీవు ఎవరు ఇచ్చేది నాకు లీవ్ ఒకడే నాకు లీవ్ ఇచ్చేదంట ఒకడేందంటే వాడి ఊరికి నాకు లీవ్ ఇచ్చేదంట నేను లీవ్ లో ఉన్నాను సరే కరెక్ట్ చూసా మా వాళ్ళు రేపు పేర్ల పండుగ అంటే సాయిబులు మీరు అవును మేము సాయిబులు కాక ఇంకేం చూడాలి మేము బండ కిందకు వస్తూ ఉంటాము మీరేం చేస్తారు పైన పోసి బిర్యానీ చేస్తారు మేము బిర్యానీ చేస్తాం
మీరు తినేదానికి రారా? మేము ఎట్టుకొస్తాం. ఆ, ఎవరు అనుకున్నావు? ఎవరా? చక్రీ ఆలోచిస్తున్నాం మేము. బుల్బుల్ పాస. ఓ మొహమ్మద్ పాస కాదు, బుల్బుల్ పాస. ఎక్కడ ఉండవచ్చు ద్రౌపది? అతని మెడలో ఉడియే లేదు, రాణి వాసనలో కూడా లేదు. దేవుడి మందిరంలో ఉండవచ్చు. ఏయ్, మా తల్లి దేవుడి మందిరం అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఆహా, అవునా? వెళ్దామా? శ్రీనివాస ఆపద్బంధవ మదిలో పల్ల పల్ల మదిలో పల్ల పల్ల అయ్య దైవకి పట్టికి అన్నా వైకుంఠవాస శ్రీనివాస ఇక నువ్వే కాపాడుతున్నా. సేవక ఏనే ఉండే కదా ఒరే సేవ కొంచెం పెళ్లి లోతులు పడి పూసినాయి. లోపల పడిపోయా. అది ఉండేటి కూడా పూసినాయి పెళ్లి. భీముని మందిరం ఉండ ద్రౌపది చోటు ఉండవచ్చు పోయ్. నీ అమ్మ! ఓయ్ నా కొడుక చీరేస్తా నాలుక. నీ తల్లి గారు ఓహో, గాంధారి మండలిలో ఉండవచ్చు. మా తల్లి గారైన గాంధారి దేవి మందిరం ఉండవచ్చునా? అవును. వెళ్దామా? అది గోడ కాదు, అదిగో అక్కడ. అదేగో అక్కడ. ఈవేనా దేవుడితో ఈవేంటి నేను ఎప్పుడో చూపించేస్తున్నా. ఏం చూపించుంటావు? ఎప్పుడు ఈ మాత పుట్లు వేసుకుంటున్నావా? ఏం వేసుకుంటావా? ఆ ముద్దులో ఇప్పేసి జరుగుతుంది కదా. ఎవరా? ద్రౌపదమ్మా కొట్టేస్తా నా కొడక. అయినా అనుకున్న మాట ప్రకారం ద్రౌపది ఉన్న సదమున జరగవచ్చుమే. అవును. ఇక నీవు లోపలికి పో. అది ఆయన కొంచెం బుద్ధిందే లేదయా? కొంచెం బుద్ధిందే లేదా? బుద్ధి అప్పుడెప్పుడో వచ్చేసినాను చిన్నప్పుడు. ఇప్పుడు తలకైనా పడిచినాయా లాభా పోయేదానిక? వచ్చేదే తప్ప పోయేదే లేదు. దోవ నా కొడక. ఎప్పుడు నేర్చుకోబోతున్నావు? ఏమి తలకైనా పడుతుందా ఇప్పుడు పోయేదానికి లోగాక? నేను చెప్పండి ఏమే? బాగుంది రైట్.
అయినా లోనికి వెళ్ళు. ఈ టైంలో ఎవరైనా లోన్ ఇస్తారయ్యా? అంతపురానికి వెళ్ళు. అనంతపురానికి టైంలో బస్సులు ఉంటాయా? రాజస్థానానికి వెళ్ళు. రాజస్థాన్ ఆడ పానీపూరి అమ్ముకునే వాళ్ళు ఇడికొచ్చి పానీపూరి అమ్ముకుంటారు. నన్ను బొమ్మంటున్నావు కదా పానీపూరి అమ్ముకునే కాడిక. దుర్జోధన చక్రవర్తి ఆస్థానం చేద్దా వెళ్ళి. ఆస్తుల ఇంటికి నన్ను ఎందుకు పంపిస్తున్నావా? నా కొడక 3 చేతులు పుట్టిన నా కొడుకు కదా నీకు. నీకేం తెలుసు? వెళ్ళిపోయి హలో ఏమయ్యా ఒరే సాగుకాడినా? ఏమే సత్యంగా నేర్పించిన నీక? ఒరే సాగుకాడినా ఏమే? మంచి రసగట్టలో ఉండ నా కొడుక. నేను ఏమే పొమ్మన్నప్పుడు కూడాలా డాడికా మళ్ళీ అత్తపోయేది వచ్చేది అని చెప్తాంటే లోనికి వెళ్ళన్నా. వెళ్ళిపోయి పాతను పోవాయి. అవునా నేను సభలో చేస్తున్న సమయంలో సభలో భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, సోమదత్త, భూరిశ్రవ, దాని యోధులు పెద్దవారి భార్య తల్లితో సమానం చెప్పిన వారు. పెద్దవాని భార్య అనగా వదిన తల్లితో సమానం. మునుముందుగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో నమస్కరించేది గాక. శబాస్, నీ ఆశీర్వాదం చేత నేను మోదము చెందిన కావున మా కురుపతి అయినటువంటి దుర్జోధన చక్రవర్తి ప్రాతిగామినిచే వర్తమానము పంపగా నా పుత్రులనుమతి లేనిదేమది చిత్ర సభా మండపములకు రాను పోరా అంగీకరించవు. కారణం నా పత్రానుమతి లేనిది ఆ చిత్ర సభా మండపములకు రాను అని పలికినది నిజమే. జారునికి నేరమేమేవో వరదక్షి ఆది కారణమున నీవు చీర కట్టి ఇండినా లేక చీర బెడిచి ఇండినా సారి సారిగిన మధ్య క్రమల చేరిని బట్టి ఈ దారుణ పతలు చేరువకు చూచుచుండా మధ్య చిత్ర సభామని తీసుకెళ్తా. నీకెవడు సహాయం వస్తాను నేను చూస్తా. అయినా ధర్మ ఎప్పుడైనా ధర్మ తనయుడెల్ల తగదన్నగడ కాగా మాయన్న తోట మారు తోటపాయ కనాడే చతురంగ సైన్యములతోటి పడ్డ దుర్మానములాదిగా తాను నోడి తన తమ్ముల నోడి నిన్ను నోటి వెనులై నిలచి మాయన్న వెరులై నిలచి మాయన్న యాటకులో బడి ఎడలుతున్నారు. జగశేఖర నీవు మాతాధీనమైతివి. జగశేఖర నీవు మాతాధీనమైతివి. నీ పతులపై చెల్లమాని సుఖింపుదు రావే మా సూత సుని తాయా రమ్మని మాయన్న రారాజు నిన్నో రమ్మని నిన్ను మాయన్న రారాజు నిన్ను రావే పోదాము
నీ పతి అయినటువంటి ధర్మజుండు మా అన్నగారైన దుర్యోధన చక్రవర్తితో సిద్ధం పాడి రథగజాతి చతురంగ సైన్యముల నోడి తాను నోడి తన తమ్ముల నోడి శిల నోడి బంగారు ఎన్న నోడి నిన్ను కూడా యుద్ధ క్రీడ విన్యాసం పనబోయేవాడు. కాబట్టి ఇది రారాజాజ్ఞ, మర్యాదగా రా. వచ్చినది ప్రాతిగమ్య గది. ఇక్కడ దుశ్శాసన పులి మర్యాదగా రావే కౌరవ పాదదాసి బావా మంచిత నమునాక రా మర్యాదగా రా. మంచితనం తెలుస్తుందా? మర్యాదగా నా వెనుగుడు విచ్చేసినా సరే సరే లేక మంచి లేదు, మమత లేదు, నీపై గల మానవత్వం లేదు, దక్షిణమే లేదు. మర్యాదగా రావా ఆలస్య మేళా
చేసిన ఆశాభంగమవును. మర్యాద కదా పలకలా పలకలా. వచ్చే ఎదుశేలాగా వాసమించాలా గొల్లోడు కృష్ణుడా లేక సచ్చిన మర్యాదగా రా 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 రా. ఆపద్బంధవా శ్రీనివాస వైకుంఠవాస దీనబంధవా ఏది చేతో నయ్యావాసి కృష్ణ
ఎవరు దిక్కు నీ కట్టారో నీకున్నా ఎంతో అన్నా లేక ఒలిసి పట్టింది లేదు లేక ఒలిసి పట్టింది లేదు నేను అక్కడాది నల్గాడనరు అన్నా
అన్నా వినవన్న దుశ్శాసన వినవన్న దుశ్శాసన నా ప్రతి యొక్క ధర్మనందనుడా నన్ను ఓడతానోడను లేక తానోడనడు ఓడను ఈ వివరములు విశదముగా చెప్పుకొనడా నా మది కెరుక పడగా వినవన్న దుశ్శాసన అన్నా హిమగిరి సరస్సులో అన్నా నా ప్రత్యేక ధర్మనందనుడు ఏమన్నా ఇప్పుడు నా ప్రత్యేక ధర్మనందనుడు ప్రతి కాదు పతి నా ప్రత్యేక ధర్మనందనుడు నన్ను వాడు తాను వాడునా లేక తానోడు నన్ను వాడునా నేను ధర్మం పెంచుతున్నా లేక అధర్మం పెంచుతున్నా ధర్మాధర్మముల మన్ననతో ఈ కురుసభలో ఒక్కసారి విన్నవించమన్నా. నీ పతి అయినటువంటి ధర్మజుండు నన్నోడి తన్నోడనో లేక తన్నోడి నిన్నోడనో నే ధర్మ విచితనా లేక నధర్మ విచితనా నీ వందున్న వాడివి కన్నవాడివి ధర్మము చిన్న చేయక ఉన్నది ఉన్నట్టుగా ఉన్న తరంగము నేర్పించుకుంటాం అంతే కదా. ఒక్కసారి నేను చెప్తాను, నేను చెప్పేసి నాకు మళ్ళీ అటువంటి సవిస్తారము విన్నవిస్తున్న సావధానము మహారాజు రాసి ఇటువంటి పుణ్యకాల కట్టమున కొత్తపల్లి వాస్తవులుగా అమరబడినటువంటి నా ప్రియతమ మిత్రులు అన్నగారైనటువంటి ఇక గురుప్రసాద్ అన్న గారు, సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు, ఇక గురుప్రసాద్ అన్న గారు, చనిపోయినటువంటి వరగాని కృష్ణయ్య చెల్లి కుమారుడు, ఇక వారి మేనమామని నేడుతో మర్చిపోతున్నామని మా యొక్క వెంకటేశ్వర కళానాట్య మండలిని పిలిపించి ఎంతో దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి మా అన్నగారు అయినటువంటి గురుప్రసాద్ గారు, అదే విధమున గుణశేఖర్ గారు, అదే విధమున సుబ్రహ్మణ్యం అన్న గారు ఈ చోటుకు శ్రీకాశంతో వెళ్ళరాదని నన్ను అభినందించి గొప్పగా 500 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబంలో శ్రీకృష్ణ పరంధాముడు ద్రౌపది మాత అష్టవిశ్వర భోగవకులు సర్వకాలం దొరికించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అదే విధమున ఇక అదే విధమున కృష్ణయ్య గారి పెద్దదినగా అమరబడినటువంటి ఏం పేరునా ఆమె పేరు కృష్ణయ్య గారి పెద్దదినగా అమరబడినటువంటి పేరు పార్వతమ్మ గారు, ఇక వరగాని కృష్ణయ్య పెద్ద వదినగా అమరబడినటువంటి పార్వతమ్మ గారి చోటుకు శ్రీకాశం మరిది గారిని నేడుతో మర్చిపోతున్నామని ఇక 116 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరంధాముడు ద్రౌపది మాత అష్టవిశ్వర భోగవకులు సర్వకాలం తరలించాలని మరీ కోరి ప్రార్థిస్తూ అదే విధమున అన్న మీ పేరేం పేరు వాళ్ళకి ఇద్దరికి అట్లా కాదు గుణశేఖర్ అన్న గారి చోటుకు శ్రీకాశం వెళ్ళాలని పెదపట్లపల్లి వాస్తవ్యులు మా మామగారు అయినటువంటి అర్జున హార్మోనిస్ట్ గా అమరబడినటువంటి అర్జున గారిని అభినందించి గొప్పగా 100 రూపాయలు. ఇక అదే విధమున అన్నగారు అయినటువంటి పుత్రమది వాస్తవ్యులు ఐదాల మండలం పుత్రమది వాస్తవులుగా అమరబడినటువంటి వరగాని రామయ్య ఈశ్వరమ్మ, ఇక రత్నం గారిని అభినందించి 100 రూపాయలు బహుకరించారు. అదే విధమున
వరగాని రామయ్య, వరగాని రామయ్య, వరగాని ఈశ్వరమ్మ, వరగాని ఈశ్వరమ్మ ఇచ్చాడుకు రిక్తాశించవలేదని 50 రూపాయలు బహురించారు. వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది మాత అష్టాదశ బాగోగులు సర్వకాలం సర్దించాలని మరి కోరి పడుతున్నాం. అదే విధమున చనిపోయినటువంటి వరగాని ఇక కృష్ణును ఆత్మ నరక ప్రాప్తి నాడి స్వర్గ ప్రాప్తి కలగాలని ఈ కోటి సభలో కోరుకుంటూ 10 మందిలో 10 మందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికే. విరి తోటలో పూలంది పూసినా గుడికి చెరదే 100కి 1. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. తోటలో పూలన్నీ పూసినా గుడికి చెరదే 100కి 1. 10 మందిలో పాట పాడినా గోపాలని కెళ్తామల్లి గోపికలున్నా, గోపాలని కెళ్తామల్లి గోపికలున్నా గుండెలో కల్లది రాధయచ్చే. ఆకాశవేదిలో తారలకి ఉండెనా, ఆకాశవేదిలో తారలకి ఉండెనా అతను ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలన్నీ పూసినా గుడికి చెరదే 100కి 1. 10 మందిలో పాట పాడినా ఏడాదిలో ఎన్ని ఋతువులు ఎండినా, ఏడాదిలో ఎన్ని ఋతువులు ఎండినా వేడుక చేసే భక్తే, వేడుక చేసే భక్తే. నీ కళ్ళని లేనిదే నీ ప్రేమ దానను 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలన్నీ పూసినా గుడికి చెరదే 100కి 1. 10 మందిలో పాట పాడినా స్వర్గీయ అన్నగారైనటువంటి వరగాని కృష్ణయ్య గారి ఆత్మ ఆకాశంలో ఒక ధ్రువ నక్షత్రములుగానని నరక ప్రాప్తి ఎడనాడి స్వర్గ ప్రాప్తి కలగాలని ఇక మా అన్నగారైనటువంటి కొత్తపల్లి వాస్తవ్యులు ఇక మమ్మల్ని ఎన్నో నాటకాలు ఒకవేళ ఎవరికైనా చెప్పింటే కూడా నాకే తీహిచ్చి నాటకాన్ని ఎంతో దిగ్విజయంగా జరిపే అన్నగారైనటువంటి వరగాని మంద సుబ్రహ్మణ్యం అన్నగారు, అదేవిధంగా వారి తమ్ముడైనటువంటి ఇక గురుప్రసాద్ గారు ఈ చోటుకు శ్రీకృష్ణ మమ్మల్ని అభినందించి గొప్పగా 500 రూపాయలు బహురించారు. వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది మాత అష్టౌశ్వర భోగభాగులిచ్చి సర్వకాలాన్ని సంరక్షించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. చనిపోయినటువంటి వరగాని
ఇక కృష్ణన్న గారి ఆత్మ ఎంత దూరం గోవింద నామ స్మరణ ఎంత మనం గట్టిగా అంటే అంత దూరం నరక ప్రాప్తి విడనాది స్వర్గ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి జై హకోర వరద గోవింద ఆంజనేయ వరద గోవింద అంబరేశ వరద గోవింద ఓం నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర మహారాజు రాజశ్రీ ఇటు పుణ్యకాల ఘట్టమందు పెద్దలు పూజనీయులు గౌరవనీయులు కళాభిమానులు కీర్తి చేసినటువంటి వరగాని కృష్ణయ్య గారు ఆత్మశాంతి చేకూరాలని అయ్యంగారు కూతురు తన తండ్రి అయినటువంటి వరగాని కృష్ణయ్య కుమార్తె అయినటువంటి రెడ్డమ్మ గారు రెడ్డిరాణి గారు తన తండ్రి ఎక్కడున్నా స్వర్గానికి వెళ్ళాలని మరలా మానవ జన్మెత్తి మరలా పుట్టాలని రెడ్డమ్మ గారు మరి నాపై అభిప్రాయం చేత 100 రూపాయలు తన నాన్నగారు స్వర్గానికి వెళ్ళాలని 100 రూపాయలు సమర్పించుకున్నారండి. పెద్దలు పూజ్యనీయులు గౌరవనీయులు కళాభిమానులు రెడ్డమ్మ గారు చుక్కల్లోకి ఎక్కినాడు చక్కని పాట పాడి వినిపించమంటున్నారండి. మరి రెడ్డమ్మ గారు వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు గణగణక వస్తువాహినిమిచ్చి యా ద్రౌపదమాత ఆయురారోగ్య భాగ్యములిచ్చి సర్వదా సకాలమున చల్లగా రక్షించుగాక. చుక్కల్లోకెక్కినాడు కృష్ణయ్య గారు ఎవరికి ఎప్పటికీ చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు కృష్ణయ్య గారు ఎవరికి ఎప్పటికీ చిక్కనోడు. చల్లటింది పోతుంది తల్లి అన్నది గుర్తు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడి ఎక్కడానికే స్నేహమున్నది కురివి పెట్టడానికే కొడుకున్నది. దిద్దినా హరి దిద్దినా దిద్దిన 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 హరి దిద్దిన 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 దిద్దిన. పోయుడు ఇకరాడు ఎవరికెవరి తోడు పోయుడు ఉన్నవాడు గురుతో నిలుపుతాడు. నువ్వు తిన్న బంటేరా నిన్ను తిన్నది కన్నీళ్ళకు కట్టకూడా ఆనందన్నది. సాగు పక్కులన్నది ఆడుకుంటది. సాగులేని స్నేహమే ఎంత గొప్పది. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. దిద్దిన హరి దిద్దిన 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 హరి దిద్దిన 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 దిద్దిన. అయినా వరగారి కృష్ణయ్య గారు మరలా మానవ జన్మమెత్తి మరలా మనలో జన్మిస్తాడు. కానీ మనకు తెలియదు. ఎక్కడో ఒకక్కడ పుడతాడు కానీ మనకు తెలియదు. మరలా జన్మమెత్తి పుట్టి మనలోనే తిరుగుతుంటాడు. మరి తన కుమార్తె అయినటువంటి రెడ్డమ్మ గారు కూడా 100 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు యా ద్రౌపదమాత యా మాతమ్మ తల్లి ఆయురారోగ్య భాగ్యములిచ్చి సర్వదా సకాలమున చల్లగా రక్షించుగాక. అదే విధమున ఇదే గ్రామ వాస్తవంలో మొబైల్ పోయిందంట. ఎవరితో సెల్ ఫోన్ సాయిది సెల్ ఫోన్ పోయిందంట. ఎవరు ఎత్తుకొని పోయినారంట. ఒకవేళ రింగ్ అవుతా ఉందంట. కాబట్టి రింగ్ అవుతా ఉంది కాబట్టి ఎక్కడైనా సరే ఎత్తుకొని వచ్చి ఇక్కడ హాజరుపరిచేందుగా మరీ కోరిపడుతున్నాం. అటువంటి సవిస్తారం విన్నవించున్నావు. విచ్చేస్తున్నావా? సవిస్తారం విన్నవించావనుకో వరగాని మహమ్మద్ సాహెబ్ ఇది ప్రాప్తం ఉంటే తప్పదురా ఫలితం ఉంటుంది. పాట పాలేదు. అదే విధమున కొత్తపల్లి
వెంకటస్వామి గారి చోటుకు వస్తే రిక్తాసంతో వెళ్ళదని ఇక మా యొక్క వెంకటేశ్వర కళానృత్యంలో నుంచి గొప్పగా 100 రూపాయలు వ్యవహరించారు. వారికి వారి కుటుంబం శ్రీకృష్ణ పరమ ద్రౌపది మాత అష్టైశ్వర భగవంతుడు సర్వకాలం సర్వించాలని మరి కోరుకుంటున్నాం. ప్రాప్తం ఉంటే తప్పదురా, ఫలితం ఉంటే దక్కదురా. అదే విధంగా వరగాని మధు గారు కృష్ణయ్య గారి కుమారుడైనటువంటి మధు గారు నేటితో తండ్రి గారిని మర్చిపోతున్నామని 100 రూపాయలు వ్యవహరించారు. వారికి వారి కుటుంబం శ్రీకృష్ణ పరమ ద్రౌపది మాత అష్టైశ్వర భగవంతుడు సర్వకాలం సర్వించాలని మరి కోరుకుంటున్నాం. ఓ అన్నంటాడు మేకలు కట్టి సర్దెత్తుకోమో వాళ్ళ మాత్రం ఏడే ఉన్నాను ముందరనే. ఓ అన్నా అన్నా అది నేను దూరంలో ఉంటే ఓ అన్నా అని పిల్లల కాబట్టి దగ్గరనే పెట్టుకొని అన్నా దుశ్చేసిన పిలు మర్యాదగా వస్తున్నావా లేదా? అటువంటి సంస్కారమైన వచ్చినావా? నువ్వు ఇచ్చేయిచున్నావా? ఈ సభలో ఉన్నవాడు కన్నవాడవు ఒక్కసారి మన్ననతో విన్నవిస్తే ఒకసారి నీ నోటు ముత్యాలు ఏమన్నా రాలునా? ఓహో తదుపరి ఆలోచిస్తున్నావు. వచ్చేది రాని తదుపరి ఆలోచిస్తున్నావు. అని వస్తున్నా మీరా ఆడవారి గోష్ఠి పోసుకుంటాను గోడు అన్న భార్య వదినని వదిన తల్లితో సమానమని కాస్త కూడా వెచ్చగా వస్తే అట్ట రావే అట్ట నీ నోట్లో పుండు పుట్ట నీ ముందు రాసి పుండు పుట్ట నీ గుంపు అన్నగారు భార్య వదినతో అని చెప్పి ముందుగా విచ్చేసి భక్తి శ్రద్ధలతో నమస్కరించాను. అటువంటి వందనలను తిరస్కరించావు. మంచి లేదు, మమత లేదు, నీపై గల మానవత్వం లేదు. అంటకాయదో నాకొద్దు మర్యాద గారు సప్తవశంలో జోదమాడుట కళ్ళు త్రాగుట పరాశలను మోహించుట పరధనము ఆశించుట రతి క్రీడల స్వల్ప మృగములను వేటాటుట రాజధర్మములు తెలుసు. ఎందుకు ఆడవాళ్ళనే భర్తలో నీకు ఒక సిగ్గులే మీ అన్నకు ఒక మానవులే ఇట్లే బతుకుతురా ఆనాటి నుంచి అప్పటి నుంచి ఇట్లే బతుకుతురే. నేను సిగ్గు మానము లజ్జ మీకెప్పుడు పోతుంది మీరు పోతారా? ఉండో అవును నేను ఆయనతో పోలుస్తా ఉన్నాడు. నాకు ఆయనకేమి అదే నిజమే ఆయన యాదంతే ఆడిపోతాడు కాబట్టి మర్యాద గారా నేను రాను.
పుండు ఏం పుండు పడుతుంది? రాసి పుండు పుట్టింది. రాసి పుండులో 2 రకాలు ఉన్నాయి. నోట్లో పుట్టింది అనుకో, నోట్లో పుడితే తిరగదు. ఒకవేళ వీపు ఇంజామరు వీపు పైన పుట్టి బతికినాడు అంటే వాడు కోటేశ్వరరావు అవుతాడు. నీకు తెలుసా? ఎట్లా ఎట్లా? అదంతే. కాబట్టి నా ప్రాణమైనా తీసుకుంటా కానీ ఒక్క విషయం అంగ వంగ కళింగ ఆంధ్ర కర్ణాటక బెంగాల నేపాల బర్బర కులకుల మాలవ కాశ్మీర మగధ మలయాళ చెప్పన్నారు. దేశపు రారాజులకు అధిపతి అయినటువంటి దుర్యోధన చక్రవర్తి ప్రాతికమించే వర్తమానం పంపగా నా పత్రులను మతి లేనిది ఆ యొక్క చిత్ర సభా మండపంకు రాను పోరా. అవునన్నా, నేను సాక్షిగా రాను. బిత్తిరి మాటలు నాతో మాట్లాడదు. అర్థమైందా? మర్యాద గారా చూడా, ఇట్లా పాట పడితే వరకు ఏం చేస్తాయి? నాకా అవును, దైవత సంభూతుడు నేను. ఎవరా? మీరన్నా చెప్పులు వేసుకుని ఎగరతారా? నేను ఎప్పుడన్నా ఆటకు వచ్చింది చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ఎగిరిని చూసినవా? నేను ఎప్పుడు ఎగిరినా? అందుకే నాకేం కాదు. వద్దన్నా. కాబట్టి అందుకే వస్తానని చెప్పి రానని దానికే నీకు మోకాలు చెప్పి పగిలిపోయింది. మరి అది వదిన, నీకు నేను వదిన తల్లితో సమానపడి కాస్త వెచ్చు. అవును, కొన్నాళ్ళు బతుకుతావు. వదిన తల్లితో సమానం. అలనాడు మైడి నిర్మించిన ఆ మయ సభ మండపంలో ఏం జరిగింది? మైడి నిర్మించిన ఆ మయ సభ మండపంలో ఇంద్రప్రస్థపురంలో మైడి యొక్క శిల్ప చాతుర్యుల చేత జలంబు ఉన్న చోట లేనట్టుగా లేని చోట ఉన్నట్టుగా అన్నగారైనటువంటి దుర్యోధన చక్రవర్తి కాలం తగ్గినంత మాత్రమున నీ గండు మగనిపై చేయి వేసుకుని చేతుల్లో మరిదిగాడు మరిది బిడ్డతో సమానం. బిడ్డ పడిపోయాను చెప్పి లేపినట్టు కదా. నువ్వు వస్తే గీరు కొడతారు. నవ్వలేదు. నిన్ను
బంధవా ఏ కృష్ణ దైవమా కృష్ణ ఆపద్బంధవా దీనబంధవా సర్వేశ్వర ఈ దుర్మార్గుడైన దుశ్శాసనుడు నన్ను రావే పోగొట్టున్నాడు. కృష్ణ ఏ నాటికై ఏ నాటికైనా ఆపద్బంధవా ఈ మూగ వీణ రాగాలు పల్లికే నిల్చున్నా ఏ నాటికైనా ఈ మూగ వీణ రాగాలు పల్లికే నిల్చున్నా నిన్ను చేరినా గదా వినిపించలేదా ఎదలోని వేదన ఎలా తెలపను ఎదలోని వేదన ఎలా తెలపను మనసే మొదలాసి మనసారదిలాసి మనసే మొదలాసి మనసారదిలాసి కన్నీటి పాదాలే కదిగే ముసాదే నాటికైనా ఈ మూగ వీణ రాగాలు పలికే నిల్చున్నా నిన్ను చేరినా కదా వినిపించలేదు ఎదలోని వేదన ఎలా తెలపను మనసే మొదలాసి మనసారదిలాసే నీలో నిలుపుముతానే ఏ నాటికైనా ఏ మూగ వీణ రాగాలు పలికే నిల్చున్నా కృష్ణ కృష్ణ కృష్ణ
అన్నా శ్రీనివాస వైకుంఠవాస దీనబంధవా రామా రానండా నే వల్ల పొలైవరా నే వల్ల పొలైవరా మా మసలయ్యున్నారు కాదు మసలక మాతో నీ బెదిరించి మాట్లాడక గాబ సభక బుద్ధి కనేసి రావే పోదాము కాబట్టి భగవత్ వల్లభుడైనటువంటి కురుపతి దుర్యోధన చక్రవర్తి మీ యొక్క కౌంతేయుడు ధర్మానందనుడు అనగా యమనందనుడు మా కురుపతితో చూతంబాడి రథక జాతి చతురంగ సైన్యములను నోడి తాను నోడి తన తమ్ముల నోడి ఎలా నోడి బంగారు ఎండలు నోడి నిన్ను కూడా జూత క్రీడ విన్యాసమున పనమకోయుడు ఉన్నాడు కాబట్టి ఇది రారాజాజ్ఞ మర్యాదగా రా రారా రాజా బెల్ల బాబల్ చల్ జన్న బెల్ల బాబల్ చల్ రాజా బెల్ల బాబల్ చల్ రాజా బెల్ల బాబల్ చల్ ఆపద్బాంధవా వైకుంఠవాస శ్రీనివాస ప్రత్యాజయులేట పరుల బిలచి వనకుల రాధగుణ జయులేగా పరులు తినచ్చితే పనకుల రాజ కూడా నవదేవి
దిద్దే పనకుల రాజగుణ అన్నా 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 ఏ ఆడది కూడా తన భర్త గారు అనుమతి లేనిది కడప కూడా దాటనన్నా అట్లా నా పత్ర అనుమతి లేనిది నేను రాజానన్నా రావు అవును అంటే రానంటావు అవునా నాడు ఎల్లరా రాజు యాజ ఏ నాడు కడవరాజే నాడు ఎల్లరా రాజు యాజ ఏ నాడు కడవరాజే ఏ నాడు కడవరాజే జలది జలము చెల్లె అలగట్టు తచ్చ వాది దాచులను వరదేసి సభ తెర పిల్ల వదగుణ వాది దాచులను వరదేసి సభ తెర పిల్ల వదగుణ అన్నా 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 వైకుంఠవాస శ్రీనివాస కృష్ణుడు గొల్లవాడు పిల్లవాడు నల్లవాడు నిన్ను వచ్చి రక్షించిన మేమే శిక్షించిన మేమే మర్యాద కదా మా అన్న శ్రీకృష్ణ పరమాత్ముడు పైన ఉన్నాడు, వస్తాడు, నన్ను రక్షిస్తారు, నిన్ను శిక్షిస్తారా? వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరైతే సరే వినాశకాలం దాపరిచింది వాడు విపరీత బుద్ధి ఎక్కువైపోయి ఈ మాదిర. కాబట్టి మన కాదని చెప్పి ఎండ పోతున్నాం కదా, అప్పుడే తెలుస్తుంది దేవుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి కాపాడాలి. కాబట్టి మరి అది కదా ఇంపు నీ పెంపు నీ ఒకలు నీ వయ్యారము తక్కులాడి మాయలాడి మిట్టుకులాడి మర్యాద వస్తున్నావా?
ఎవరు నేను రక్షించేది? మీ ఊరికి వచ్చేసినావనా? పోయిట్లా అన్నా జలది జలము తెలే అలకట్టు తట్ట జలికి పార జలదే జలది జలము జలికి పార జలదే ఆచా అన్నా జలది చల్లము అలగట్టు దాటి గెలికి పార జలదే పడ్డట్టులకి రాజు బలవంతము గెలవా సగదు సగదు నీకు అన్నా అన్నా ఆపద్బంధవ వైకుంఠవాస శ్రీనివాస అన్నా రమ్మని నిన్ను మర్యాదకాచారి పిల్వా ఎక్కడికి ఎక్కడికి అన్నా రమ్మని నిన్ను నేను మర్యాదకాచారి పిల్వా సమ్మతి పొద్దు వెల్వడిదే జాగు చేసేదమే రమ్ము రాకున్న మదియ కరములచే నిన్ను బట్టి నువ్వు నాశనం అయిపోతావు ఇప్పుడే. రమ్ము రాకున్న నా కరములచే నిన్ను బట్టి నిమ్మకి మారచోడ నేను ఇచ్చుకొని పోయేవాడా నేను పిలిచినంత మాత్రం నా వెనుంబడి విచ్చేసినా సరే సరే లేక మధ్య కర్మలచే నేను బట్టి ఈ దారుణి ప్రతులు చేరి ఒక చూచుచున్న మధ్య చిత్ర సభ చేసి దూరి పోరాడి దుఃఖపు రాసిన దూరి పోరాడి దుఃఖంబు రాసిన
నేను రాను పోరా రాను 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 పోరా ఏయ్! రాజసభ చేరతాను, రామదేవత ఉపత. నేను రాను పోరా అయ్యో ఆగోదు పో మాట్లాడింది రాజులకు డోడల్డో రమ్మట తగదల్ రాజసభ రాజుల కొండలు రమ్మట
क्या बोलते समझ ना आगे నీ చేతులు రాజకుండా పుట్టావా మీ అయిపోయిన చావా అలా ఎప్పుడు నేను జావా నీ గుట్టు గోపులు పెరక నీ కళ్ళు కాకులు పెరక నీ ఎటుకులు కట్టి పెట్ట నీ ముక్కు మీద కట్టయ్య నీ చేతులు పెరక నీ కాళ్ళు పెరక నీ పుమ్ముది రాసి పుండు పుట్ట నువ్వు జావా మీ అన్న జావా మీరు ఎప్పుడు నాశనం అయిపోతారు ఏం తిట్లేవి ఏమే ఏమి అలా మాట్లాడుతున్నావు నేను రాను ఒళ్ళు వాసిపోతుంది నేను రానన్నా ఊర కుక్క ఉచిత జ్ఞానము లేక మోరలెత్తి కూసినంత మాత్రమున కొల్ల పర్వతాలు మృగ్గున ఉర్త ఊపులకు వృక్షంబులు పిల్లగిల్లున పిల్లి శాపిస్తే ఉట్లు దిగతాయా మంచి మాటలతో మాడికి రావాలి మా ఆడవాళ్ళ శాపం తగిలితే సర్వనాశనమే మళ్ళా అవునక మన శాపం తగిలితే నాశనం ఇంకా లేదు అయితే నేను లేదంట ప్రతి మరిదికి ఎంత భర్తలు ఒకరే మరి నీకు నాకు 5 అన్నా నువ్వు 5 మంది భర్తలు వరించిన చెంచలాక్షి జారుని ద్రుపదరాజపుత్రి హంతజనైన నువ్వు ఎలా ప్రతినిధి అవుతావు ఈ లోకంలో ఒక సతికి ఒకడే పతి అవునన్నా మరి నీకు 5 మంది ఆనాటి సుకృత బలమన్నా పతిందేహి 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 అవద్దు ఆనాడు వరం అది నాకు నీవు ప్రతివర్త అయినా లోకము మెచ్చునా సత్కీర్తి ఎచ్చునా అయ్యేదే సంప్రాప్తమగునా అన్నా కాబట్టి మర్యాదగా నా వెనుముడు విచ్చేసినా సరే లేక దయా దాక్షిణ్యం లేదు మర్యాద కదా నేను రాను हरि हरि कवरवेंद्रोडो हरि हरि कवरवेंद्रोडो आगे से बूढ़ी परुकुल बच्ची युद्ध शासनोडो ಹೊರಗುನ ಬಚ್ಚಿ ದುಶಾಸನಡು ದೇಪು ಮೀರಿ ಪರಬವ ನಂದುಗಾದು ದುರ್ಬಸಲಾಡಿಯ ಕೊನೋರ
నన్ను పాలించువారు ఎవరో దైవమా దైవమా ఆపద్బంధవ వైకుంఠ వాస శ్రీనివాస సర్వేశ్వర ఈ నుండు సభలో ఈ దుర్మార్గుడైనటువంటి దుశ్శాస్త్రుడు రావే పోవేని మాటి పరిష్కారం చేస్తున్నాడే నన్ను ఆదరించేవారు లేరు దైవమా దీనబంధవా టీ బ్రేక్.